జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 24, 2025, శుక్రవారం. తిథి దశమి, రాత్రి 7:25 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం అనురాధ. ఈ రోజంతా ఉంది. యోగము వృద్ధి. తెల్లవారుజామున 5:09 వరకు. తదుపరి ధ్రువ. కరణం విష్టి. రాత్రి 7:25 వరకు. తదుపరి భవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం రాత్రి 2:48. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:14. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:10 నుండి 4:35 వరకు. గుళిక కాలం ఉదయం 8:05 నుండి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:28 వరకు. వర్జము ఉదయం 9:28 నుండి 11:12 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:52 నుండి 9:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 6:39 నుండి 7:54 వరకు. తిరిగి సాయంత్రం 5:08 నుండి 6 గంటల వరకు. జనవరి 24, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి. రాత్రి 7:25 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. శుక్రవారం ఏకాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఇంకా ఈ రోజు ఉన్న అనురాధ నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. శుక్రవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా చాలా మంచి యోగం. అయితే ఈ రోజు సూర్యోదయం నుండి 7:25 వరకు ఉన్న విష్టికరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. విష్టికరణం ఒక్కటి తప్ప మిగతావి అన్ని శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నాయి. రాత్రి 7:25 నుండి విష్టికరణం ఉండదు కాబట్టి ఆ తర్వాత పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ బాలికా దినోత్సవం, 1950వ సంవత్సరంలో జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. ప్రముఖ సంగీతకారులు భారత రత్న గ్రహీత భీమ్సేన్ జోషి గారి వర్ధంతి. తొలితరం నటీమణులలో ప్రసిద్ధురాలైన చిత్తజల్లు కాంచనమాల గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 24 శుక్రవారం దినఫలాలు. ఒక్క మాటలో: మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.